హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టేస్టీ తేజ. ఆయన టేస్టీ ఫుడ్ తింటమే కాదు, ఒక మంచి మూవీ కూడా చేశారు. అండ్ తన ఫ్రెండ్ అమర్దీప్ తో పాటు తను అడుగుదాము. సుమతి శతకం అసలుకి చాలా బాగుంది ట్రైలర్. సో తను ఫుల్ ఎంజాయ్ చేశారు. తను అడిగి తెలుసుకుందాం మూవీ విశేషాలు. హాయ్ తేజ గారు. హాయ్ ఉమా, బాగున్నావా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరే మధ్య ఫోన్లు ఎత్తట్లా మాకు. అయ్యో అదే మళ్ళీ మీడియా వాళ్ళు ఉమా అంటే పేరు పెట్టి పిలుస్తే వాళ్ళు కోపడతారు. ఉమా గారు బాగున్నారండి? ఈ మధ్య ఈ కూడా ఎక్కువైపోయినాయి. నువ్వేంటి వాళ్ళని ఒరే అంటావేంటి, పేరు పెట్టి పిలుస్తావేంటి అంటున్నారు. ఉమా గారు చెప్పండి మేడం, బాగున్నారండి? ఓకేనా గైస్? అట్లా మాట్లాడదామండి, అంత మించి ఏమి లేదండి. అమ్మ చెప్పమ్మా. సో చెప్పండి తేజ గారు, అంటే త్రూఅవుట్ క్యారెక్టర్ ఉండే మంచి ఫన్నీ క్యారెక్టర్. అండ్ అమర్దీప్ గారే మిమ్మల్ని ప్రపోజ్ చేశారు ఈ క్యారెక్టర్ అంటున్నారు, నిజమైనా అసలు ఏంటి? నిజమేనండి బాబు, ఊరికి నేను అబద్ధం అయితే ఎందుకు చదువుతానులే కానీ బేసిక్గా అమర్ ఈ స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్కి బేసిక్గా నాకు అమర్కి ఉన్న ర్యాపోకి ఇది వీడైతే నేను కొంచెం ఫ్రీగా ఉండగలను, కొంచెం బాగా చేయగలను నమ్మకం వాడికి వచ్చి వాడు డైరెక్టర్ గారితో చెప్పడం, ఆ విషయం నాకు చెబితే నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను. అండ్ కలిసిన తర్వాత వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట్లాడుకొని ఆ తేజ సెట్ అవుతాడని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను సాటిస్ఫై వాళ్ళని చేశానని నేను అనుకుంటున్నాను. నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు ప్రీమియర్స్ చూసి చెబుతాను. మీరందరూ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది మన సుమతి శతకాన్ని చూసి ఎంకరేజ్ చేయండి. సో ఇది చూసుకుంటే కనుక ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. అసలుకి ఎట్లా అంటే తెలుగు అమ్మాయి అక్కడ ఉన్నట్లు అంత ఫీలింగ్ ఉంది, బాగుంది. కానీ ఎందుకని తెలుగు అమ్మాయిని తీసుకోలేదు? అసలు అది నాకు ఎంటర్ అయ్యేదాకా మనకి వాళ్ళ ఇది కదా, మన క్యారెక్టర్ ఇటువే ఇది, మళ్ళీ ఎందుకు తీసుకోలేదు అని నేను ఎందుకు అడుగుతాను. బేసిక్గా వాళ్ళకి చూడగానే పేరు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు మీద ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, నెక్స్ట్ లెవెల్ వైబ్ వచ్చింది వీళ్ళిద్దరు పోస్టర్కి మాత్రం. అరే బాగున్నారు, జంట బాగుంది, ఆ వైబ్ చూడగానే ఆ పాజిటివిటీ రావాలి కదా. వాళ్ళ పేరుకి ఆల్మోస్ట్ అంతమంది చూసుంటారు, వాళ్ళకి ఫైనల్గా సెట్ అయింది అంతే. సో ప్రమోషన్స్ చూసుకుంటే కనుక టేస్టీ తేజ భుజాల మీద వేసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా, ఏ రీల్ ఓపెన్ చేసినా, ఏ ప్రమోషన్ చూసినా నేను చూసాను. మీరిద్దరు కలిసి అక్కడ పొలంలో చేసిన ప్రమోషన్ ఒకటి నేను చూసాను, అన్ని చూసాను. బట్ నాకు అది బాగా ట్రిక్ అయింది. సో మీరు చూస్తే కనుక త్రూ అవుట్ అమర్దీప్ కి మంచి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ గురించి ఏం చెప్తారు? బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే ఈ రోజుల్లో సినిమా ఆడినా ఆడకపోయినా అది మన చేతుల్లో ఉండదు. కానీ మనం ఒక సినిమా చేసామని చెప్పి జనాలకు తెలియాలి. మనం సినిమా చేసామనే విషయం కూడా జనాలకు తెలియకపోతే అక్కడ మనం ఆగిపోయినట్టే. అందుకని నా సెన్స్లో ఏంటంటే సినిమా చేసామని తెలియాలి, అది తెలిసినప్పుడు జనాలు రావాలి, చూసి నచ్చిందని ఇంకొకరిని తీసుకురావాలి. అందుకు ప్రమోషన్స్ అనేది ఇంపార్టెంటేనండి. అందుకని మేము అంత కష్టపడ్డాం ప్రమోషన్స్కి. బేసిక్గా ఆల్మోస్ట్ జనవరి మనం సంక్రాంతి నుండి స్టార్ట్ చేసాం, ఈ రోజు ఇంకా నడుస్తూనే ఉంది, సాయంత్రం ప్రీమియర్స్ కూడా నడుస్తాం. అంతే, ఓ మంచి సినిమా చేసాం, జనాల దగ్గరికి వెళ్ళాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సో చూసుకుంటే గనక అందరు ప్రమోషన్స్ మీ దగ్గరకు వస్తారు, ఫస్ట్ టైం మీ సినిమా ప్రమోషన్ చేసుకోవడం ఎలా ఉంది తేజ గారు? అంటే చెబుతున్నా కదా, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఈ ఫేజ్ లో ఉండి ఒకసారి ఈ ఫేజ్ లోకి వచ్చాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఓకే డన్ కూల్, ఇలా కష్టపడాలా మనం, ఏముందో నాదో ఒకసారి వచ్చేది ఒక హీరో చేసుకుని వెళ్ళిపోతారు, కానీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. ఆ రకంగా ఈ రోజు మేము మొన్న ఒకే రోజు 6 నుంచి 7 ప్రమోషన్లు తిరిగి చేసాం విజయవాడ గుంటూరు చుట్టుపక్కల. అప్పుడు అనిపించింది, అరే తప్పు లేదురా, మనం ఇంత కష్టపడుతున్నాం, మనం గ్యారంటీకి సక్సెస్ వచ్చేది నమ్మకం వచ్చింది కూడా. అంటే మీతో పాటు అందరూ చాలా ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అల్లు శిరీష్ గారు అయితే వాళ్ళ ఇంటికి పిలిచి మరీ ఫుడ్ పెట్టారు. అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా అల్లు శిరీష్ గారిది నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే అల్లు శిరీష్ గారు ఊర్వశు రాక్షసు మూవీ ప్రమోషన్ అప్పుడు వచ్చినప్పుడు నేను ఫుడ్ తీసుకొచ్చాను, నువ్వేంది ఫుడ్ తీసుకొచ్చేది, నేనే తీసుకో, వాళ్ళ పిఆర్ టీమ్తో చెప్పించారు. అల్లు శిరీష్ గారు బేసిక్గా నాకు ఇచ్చినప్పుడు ఫుడ్ నేనే తీసుకెళ్తాను, డైట్ ఫుడ్ తేజాకి నేను తప్పంతులు నేనే చేపిస్తానని చెప్పి తీసుకొచ్చారు. బేసిక్గా దాని తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్ కూడా, నాకు ఇచ్చిన 30 minutes టైం. ఆ 30 minutes అయిపోగానే వాళ్ళ టీం అందరూ ఇట్టి అంటున్నారు, అల్లు శిరీష్ అన్న ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగు అని చెప్పి 1.5 hours స్పెండ్ చేశారు నాతో. బేసిక్గా సచ్ ఎ లవ్లీ పర్సన్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న దగ్గర నుంచి. చాలా డౌన్ టు ఎర్త్, చాలా అంటే చాలా బాగా మింగిల్ అయిపోయి కలిసిపోయారు. అండ్ ఫస్ట్ టైం కలిసిన ఫీలింగే లేదండి. ఆయన కూడా నన్ను చాలా ఈజీ చేశారు. మరి ఊరికనే అవుతారేంటి వాళ్ళందరూ, అలాగే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. అల్లు శిరీష్ గారు పెళ్లికి వెళ్తున్నారా మీరు? అన్న లేదన్న, మొన్న యాక్చువల్గా బర్త్డే రోజు వెళ్ళాల్సింది, నేను వెళ్తా ఆన్ ద వేలో నాకు అవ్వక కుదరలేదు. డెఫినెట్లీ మీట్ అవుతాను అన్ననే. సో చూస్తే మంచులక్ష్మి గారితో కూడా మీరు చేసింది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో మీరు చెప్పండి ఎగ్జాక్ట్. మీరు అడిగిన 2 వీడియోస్ నాకు మైల్ స్టోన్స్, నా వీడియోస్ టాప్ 5లో ఆ 2 ఎప్పటికీ ఉంటాయి. మంచులక్ష్మి గారిని కలిసేటప్పుడు అమ్మో మేడం దగ్గరికి వెళ్తున్నా ఎట్లుంటారు ఏంటో, ఎందుకంటే మన టీవీలో బేసిక్గా మేడం గారు స్టేచర్ మనం అక్కడ చూస్తున్నాం కదా, ఎట్లా ఉంటారు ఏంటో అనుకున్నాం. కానీ వీడియో చేసి అయిపోయేపాటికి చాలా, ఆవిడ కూడా ఇంట్లో కుక్ చేసుకొని వచ్చారు తెలుసా. అది నేను తీసుకెళ్ళిన ఫుడ్డే కాదు, వీళ్ళందరూ వాళ్ళ రోజు డైలీ చేసేది నా కోసం గీ వేసి చికెన్ ఫ్రై తీసుకొచ్చారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. పప్పులుసు కూడా మన వీడియోలోనే అది. దాని తర్వాత మేడం గారు ఇప్పుడు కనబడం, ఒరే నీ పప్పులుసు నువ్వు ఎంత కాల్ చేసేవరా అంటా ఉంటారు. చాలా అంటే చాలా జోవియల్గా ఉంటారు బేసిక్గా. అండ్ నేను చాలా ఎంజాయ్ చేసిన ఈ వీడియోస్ అన్ని. సూపర్ అసలు. సో కానీ ఇవన్నీ మాకు నచ్చిన వీడియోస్ నేను అడిగాను. సో ఇది బెస్ట్ అంటే ఏదైనా ఒక కాన్వర్జేషన్ అంటే ఎవరితో అయినా అరే ఇది మర్చిపోలేనురా నేను వీడియోస్ అన్నిట్లో అంటే ఎవరు చెప్తారు? శ్రీ విష్ణు అన్న,
అది ఫర్ ఎవర్ ఫేవరెట్ ఎప్పటికీ. మీరు చెప్పిన ఈ 2 వీడియోలతో పాటు శ్రీ విష్ణు గారి వీడియో అండ్ నెక్స్ట్ నెల్లూరు సుదర్శన్ అన్న వీడియో అండ్ నాని గారి వీడియో సో స్పెషల్ అండి నాకు మాత్రం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటుంది ఒక వైపు, ఒక పాజిటివిటీ. అండ్ శ్రీ విష్ణు అన్నతో ఎప్పుడైతే ఒక వీడియో చేశానో ఆ వీడియో తర్వాత నుంచి ఆయనతో ర్యాపో కంటిన్యూ అవడం, ఆయన ఏ సినిమా చూసినా ప్రమోట్ చేయడం. ఇప్పుడు ఆయన చేస్తున్న 2 మూవీస్ నాకు అవకాశం ఇచ్చారు ఆయన. అరే బాగుందిరా, నీ టైమింగ్ బాగుంది, నువ్వు బాగా చేస్తున్నారా అని చెప్పి ఆయన వాళ్ళ డైరెక్టర్స్ చెప్పి నాకు అవకాశం ఇప్పించారు. ఇంకెందుకంటే అది జస్ట్ ఏదో వచ్చాను వీడియో చేసుకుని వెళ్ళిపోయిన అట్లా ఉండొచ్చు కదా. అలా లేదు వీడియోలో ఏదో స్పార్క్ ఉంది, మనం చేద్దామని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు అన్న. సో చూస్తే కనుక ఇంకా ఫైనల్గా అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్ అమర్దీప్ గురించి ఎవరికి తెలియని ఏదైనా ఒక విషయం మాకు చెప్పాలి. ఎవరికి తెలియదంటే ఏమీ లేదండి, ఏ కష్టాలు వచ్చినా లోపలే పెట్టుకుంటాడు. ఒక్కొక్కసారి బరస్ట్ అవుతూ ఉంటాడు. ఆ బరస్ట్ అవడం కొంచెం తగ్గించుకోమని చెప్పండి, మీరు చెప్పండి, మేము చెప్పిన ఏంటో వాడు బరస్ట్ అవడం తగ్గించుకుంటే హ్యాపీగా ఎప్పుడు సక్సెస్ లోనే ఉంటాడు. అంతే. సో అంటే మీరు ఇంతమంది హీరోలు మీ దగ్గరికి వచ్చి ప్రమోట్ చేసుకుంటారు, మీరు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు ఫైనల్? ఏమండి ఎవర్ గ్రీన్ మెగాస్టార్ గారండి, అవకాశం ఎప్పటికీ రాదులే కానీ వస్తే హ్యాపీయే. చూద్దాం, మన ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఉన్నారు, ఆ పిల్లర్స్లో ఏ పిల్లర్తో అవకాశం దొరికినా నాకు హ్యాపీయే. అండ్ రీసెంట్గా నేను వెంకటేష్ గారి మూవీ, త్రివిక్రమ్ గారి మూవీకి వెళ్ళాను, పిలిపించారు. అందులో వెంకటేష్ గారు షార్ట్ అయిపోయిన తర్వాత నన్ను చూశారు. నువ్వే కదా అన్న ఇట్లా అన్నారు. వెళ్ళాను సార్ దగ్గరికి. సమ్ ఆఫ్ యువర్ వీడియోస్ ఇట్స్ సో కూల్, చాలా హ్యూమర్ ఉంటుంది నీలో, అది ఇది అని చెప్తే నేను షాక్ అసలు. అంటే అలాంటి స్టార్స్ మన వీడియోస్ చూస్తారా అనే సెన్స్లో నేను ఉన్నాను. చాలా బాగా చేస్తావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి సార్ చెప్పగానే వన్ ఆఫ్ ద మెమరబుల్ అండి, బెస్ట్ కాంప్లిమెంట్ అబౌట్ మై ఫుడ్ వీడియోస్. అండ్ మీరు చూసినట్టయితే బిగ్ బాస్ లో కూడా రామ్ చరణ్ గారు నీ వీడియోస్ చూస్తాను, అల్లు శిరీష్ గారితో చేసిన వీడియో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పారు కదా. అంటే ఇలాంటి స్టార్స్ అందరూ వాళ్ళు చూసి మనతో చెప్పాల్సిన పని లేదు, బట్ వాళ్ళు పాయింట్అవుట్ చేసి నువ్వు చేస్తున్నావు అని చెప్పారు కదా, అది చాలా బూస్ట్ చేస్తాయి ఇలాంటివి. వాళ్ళతో చెయ్యాలి అనుకోవడం ఆశలే కానీ చూద్దాం, అవకాశం వస్తే అంతే, అంత మించి ఏం లేదండి. అంటే చిరంజీవి గారితో ఎందుకని చేయలేదంటే ప్రతి మూవీ ప్రమోషన్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకని ఆ మూవీ టైంలో శంకర్ వరప్రసాద్ గారి టైంలో? నేను అవకాశం అంటే అది పెద్ద స్టార్స్ అండి, అలాంటి వాళ్ళతో మనం చూసి ఇది చేసుకోవడమే కానీ కోరుకోకూడదు అట్లాంటివన్నీ. అంతే అండి. సో ఆల్ ద బెస్ట్. అండి, థ్యాంక్ యూ. ఫిబ్రవరి 6వ తారీఖున మా యొక్క సుమతి సత్యం రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.